నమస్తే. మా ఎదురుగుండా పరమాత్మ స్వరూపులకి, పెద్దవాళ్ళకి, స్టేజీ పైన ఉండ ఎన్నో ఆశలతోటి ప్రొడ్యూసరు అండ్ కెమెరామెన్, హీరో ఈ సినిమాని ఈ రేంజ్కి తీసుకొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ సంతోషం ఏంటంటే నాకు మన రమేష్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎంతమంది పెద్దోళ్ళని ఈ ఆడియో ఫంక్షన్కి పిలిచినందుకు వెరీ 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 అసలు అంటే ఊహించలేదు నేను ఇంతమంది పెద్దవాళ్ళు ఈ ఆడియో ఫంక్షన్కి వస్తారని. మీ అందరికీ మీ ఎన్నో పనులు మనకు వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. కెమెరామెను ఈ సినిమాకి మేము షూట్ చేసేటప్పుడు బాగా హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ కూడా ఆలోచించకుండా డే నైట్ మొత్తం చేసి మళ్ళీ డే చేసి మళ్ళీ నైట్ చేసి అలాగా 4-5 రోజులు షూట్ చేశారు. అంటే మేమే ఆశ్చర్యపోయి ఎంత హార్డ్ వర్క్ కూడా చేయొచ్చు అని. అలాగే హీరో కూడా నా హీరో అప్పుడప్పుడు నేను పోతుంటే పోయిన సినిమాలో పోస్టర్లో చూశాను. అంటే మేము ఇడిగా చూసినప్పుడు చాలా షార్ట్గా ఉంటారు, చాలా పిల్లోళ్ళుగా ఉన్నాడు అనిపించింది. కానీ కెమెరా ఫేసు నేను పోస్టర్లో చూసినామంటే ఒక మంచి ఫేస్లో ఒక షార్ప్నెస్, పవర్ఫుల్ అనేది ఉంది. బట్ ఎనీ టైం ఫీచర్ ఉంటుంది. నాకు ఎందుకో నీలో నచ్చింది. రమేష్ రెడ్డి గారు శరాల నుంచి సినిమాలు చేయాలనే ఒక మంచి ఉత్సాహంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఆడియో ఫంక్షన్కు రేంజ్కి వచ్చాడంటే అది చాలా సామాన్య విషయం కాదు. ఇది గ్రేట్. కంగ్రాచులేషన్ ఈ టెక్నీషియన్స్కి. థ్యాంక్ యూ మాస్టర్. ఇంత దగ్గర పోలిగా నేను ఎప్పుడు చూడలేదండి. మాట కూడా అలాగే వస్తుంది, వాయిస్ కూడా అలాగే ఉంది. డ్రెస్సింగ్ పైనుంచి కింద వరకు చూస్తే కనీసం క్రాప్లో కూడా తేడా లేదు ఎక్కడ. అంత మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు ఫర్ ది ఆనర్. మరి 2 పాటలు వినేసాము, 3వ పాటలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మీడియా పార్ట్నర్స్. టాలీవుడ్ ఏం చేయకుండా మరొకసారి మన కామెడీ టీమ్ని పిలిచేద్దాం. షరీఫ్ గారు, భాస్కర్ గారు అండ్ టీమ్ వచ్చేస్తున్నారు మరొక సరికొత్త స్కిట్ తో. లెట్స్ వెల్కమ్. స్కిట్ ఎవరిని కించపరచడానికి కాదండి, జబర్దస్త్కి వచ్చిన తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ అయిపోయింది. ఏ హీరో మీద చేసినా మాతో రోజు ఫ్యాన్స్ ఫోన్ చేస్తారు, ఏరా మా హీరో గురించి చెప్పావా, నీ కాలు చేస్తానని. ఇది అలాంటిది ఏం కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. గట్టిగా క్లాస్ కొడితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు చాలా కేసులు జడ్జిమెంట్ ఉన్నాయండి. వీడెవడో ఫస్ట్ చాలా వరస్ట్గా ఉన్నాడు. బాబు ఆ ఫస్ట్ ఎవరో లోపలికి తీసుకురానమ్మా, పంపించండి లోపలికి. ఈరోజు ఏదో జరిగింది సార్. నమస్తే సార్. ఇట్రా. ఒరే ఏంట్రా దొంగతనం చేసావా? నేను దొంగతనానికి వెళ్ళలేదండి. దొంగతనానికి వెళ్ళలేదు. మరి దొంగతనం చేసావని పోలీసులు కేసు పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు నిన్ను. నన్ను షాపింగ్కి వెళ్తే పట్టుకున్నారు. షాపింగ్కి వెళ్తే పట్టుకున్నారా? ఎవరైనా షాపింగ్ చేస్తే పట్టుకుంటారా? అర్ధరాత్రి 12 గంటలకు పోతే పట్టుకున్నారు. ఒరే నువ్వు అర్ధరాత్రి 12ంటికి షాప్ కట్టేసి తాళాలు వేసాక షాపింగ్కి వెళ్ళావా? అవును. అరే మామూలుగా అయితే నీకు 3-4 నెలలు వేస్తే సరిపోతురా, కానీ వెరైటీగా సమాధానం చెప్పావు కదా. 7 ఏళ్ళు వేస్తున్నా పో. దాంతోపాటు 7 ఫుల్ బాటిల్ ఇచ్చి పంపి. ఇస్తా కానీ పైనుంచి కాదు. రైట్. నెక్స్ట్ ఎవరు రండమ్మా. ఏమయ్యా చూడటానికి స్మార్ట్గా హీరోలో ఉన్నావు, ఇదేం పోయే కాలమయ్యా నీకు? రేప్ చేసావు? రేప్ ఎందుకు చేసావు? నిజంగా రేపు ఎందుకు చేస్తారో మీకు తెలియదండి? అంటే రేపు ఎందుకు చేస్తారో మీకు తెలియదా అంటున్నావు? నా మీద సెటైర్లే మాక. రేప్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలుగుగా మాట్లాడుతున్నావా? అరే నీకు తెలుగులో సరిపోవురా. నీకు 7 + 7 14 ఏళ్ళు వేసా. దేనికి? దేనికైతే నీకు ఎందుకాయ? జడ్జిమెంట్ అయిపోయింది తెలిపా. టైం వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయాక కూడా. నెక్స్ట్ ఎవరు రండ్రా. ఏంటి ఇన్ని పేజీలు ఉన్నాయి? కేసు ఒకటే. లాయర్ నేను. సమోసా లాంటి సమోసా, ఉల్లిపాయలు దిగ్గించిన సమోసా, ఒక్కొక్క సమోసా రూపాయి. రెడ్డి బాబు రెడ్డి. ఏమండి రోషయ్య గారు, మీకు వయసు అయిపోయింది, వెళ్ళి చిరంజీవి గారిని పంపించండి, ఆయన సమోసాలు ఎలా అమ్ముతారో చూస్తాను అనగానే చిరంజీవి గారు వచ్చారు. ఇవి ఇలాంటి సమోసాలు కాదు, సామాజిక సమోసా. రండి బాబు రండి, ఒక్కొక్క సమోసా రూపాయి. ఏమండి చిరంజీవి గారు, మీ డైలాగులకి ఓట్లు పడే రోజులు పోయాయి, వెళ్ళి బొత్స గారిని పంపించండి, ఆయన ఎలా అమ్ముతాడో చూద్దాం. ఏటి చంద్రబాబు,
మాకు సమోసాలు అమ్మడం సేజ్ కదా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా విజయనగరం రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్ముతుంటే మేము ఎప్పుడు చూడలేదు అనుకున్నావా? ఇప్పుడు అమ్ముతాడు చూడు, సమోసాలు అంది సమోసా, వేది వేది సమోసా, వేది వేది సమోసా. ఏమండి బొత్స గారు, మీరు బ్రాందీ షాప్ ముందు పచ్చడి ప్యాకెట్లు అమ్మితే బాగుంటుంది, సమోసాలు అమ్మితే బాగోదు. ఇప్పుడు నేను అమ్ముతాను చూడండి అని చంద్రబాబు గారు అమ్ముతున్నారు. రండి బాబు రండి, సైజులు చూడండి, నా చెయ్యి అంత ఉన్నాయి. ఈ సమోసా ఈ సైజు ఎలా వచ్చిందో తెలుసా మీకు? సమోసాలు నూనెలో వేసేటప్పుడు మా బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ తొడలు కొట్టి వేశారు, అందుకే ఈ సైజులో ఉన్నాయి. రండి బాబు రండి. నిజంగా ఒక్క సమోసా కూడా కొనరు, చివరికి అక్కడ కేసీఆర్ గారు వస్తే ఎలా ఉంటుంది? ఏంద్రా రోషి, నీ తల్లి ఉల్లిపాయలు గెట్లా తిట్టించిన సమోసా, నువ్వేంద్ర చిరంజీవి సామాజిక సమోసా, ఏంద్ర చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకిட்ட తొడగొట్టినారు. అరే ఇంతమందికి నీ సమోసాలు అమ్మినాడు ఎవడైనా తెలంగాణ సమోసా అన్నట్రా బాయ్? అందుకే ఎవడో వాళ్ళ దుకాణం బంద్ చేసి పోండ్రా బాయ్. థ్యాంక్ యూ. I'm your angel, a real rockstar. I am single, Mr. Rockstar. Out the mingle, chal chal rockstar. Chedam jingle, okay anara, kana garuda. One day girlfriend undi pandaga jesi break up అయిపోతా. Auto zomo corta, auto zomo corta. नौटंकी 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 मैं नौटंकी 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 चो जान जिगर आओ मेरे जान नी पंचलो नी पवर गेम నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 चो వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే మనోజ్ గారితో పాటు రొమాంటిక్ క్రైమ్ కథలో కథానాయకుడిగా నటించినటువంటి మరో కథానాయకుడు అనిల్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభిజిత్. ఇందాక నా గురించి చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు శిల్ప గారు. మీ హాలీవుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ చాలా సార్లు చెప్పాను కానీ ఈ రోజు మర్చిపోయాను, అందుకనే హాలీవుడ్ ఫిల్మ్ అన్నాను. నైస్ టు మీట్ యు అండ్ నైస్ టు మీట్ యు. ఇట్స్ అది మొన్ననే కాన్స్ లో ప్రెజెంట్ చేశారండి. ఎనీవే ఇట్స్ నాట్ అబౌట్ మీ టుడే, ఇట్స్ అబౌట్ మనోజ్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే. థ్యాంక్ యూ. చేశారు చేస్తానా? జెన్యున్లీ ఐమ్ టెలింగ్. ఓకే, మనోజ్ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి.
అండ్ రీసెంట్లీ మేము వైజాగ్ రిలీఫ్ కోసం అని చెప్పి తమ్మారెడ్డి వరదరాజ్ గారు ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్లో ఇంకా క్లోజ్ అయ్యాం బాగా. సో ఈజ్ అ వెరీ నైస్ గాయ్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ 2000లో ఈ డిసెంబర్ అయిపోతే 15th ఇయర్లోకి వస్తున్నాం. 14 years in ఇండస్ట్రీకి వచ్చేద్దరం. అండ్ చిన్నప్పుడు ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేసాము. అండ్ మా మనోజ్ చాలా పెద్ద స్టార్ ఇప్పుడు బేసిక్గా. అండ్ మనోజ్ ఇలాగే మంచి సినిమాలు చేసి నాకు కూడా కొంచెం ఛాన్స్లు ఇస్తే మీ సినిమాలో బాగుంటుందేమో. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాము. చాలా టాలెంటెడ్. రీసెంట్లీ అభిజిత్ చెప్పినట్టే వైజాగ్లో ప్రోగ్రామ్ జరిగిన అక్కడ చాలా క్లోజ్గా అయ్యామన్నమాట. అందరం ఎవ్రీ టైం కలిస్తూనే ఉంటాం అనమాట. సో ఈ టీం అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఇప్పుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారి